మన పుట్టుక కాకి కాదు, మన పుట్టుక కుక్క కాదు, మన పుట్టుక గాడిద కాదు, మన పుట్టుక ఆవు కాదు. నువ్వు చనిపోతే నిత్య జీవం. నువ్వు చనిపోతే ప్రభు రాకడ ఆకాశ మేఘాల మీద కొనుక్కోబడతావు, నిత్య మహిమలో కొనుక్కోబడతావు, ప్రభువులాగా మారిపోతావు, ప్రభువులాగా మారిపోతావు, ప్రభువులే మారిపోతావు, దేవదూతలా మారిపోతావు, ఆకాశ మండలంలో ఎక్కిపోతావు, సింహాసనం మీద కూర్చుంటావు, ప్రభు ఒడిలో కూర్చుంటావు. నీవు నిద్రించవు కానీ బ్రతుకుతావు, జీవిస్తావు. దేవుడు చెప్తున్న మాటగా తెలుసిన, నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్ప పాటున కడబేరం రోగగానే మనందరము మార్పు పొందుతాము. ఆమె బేరం రోగులు అప్పుడు చెప్పండి, మృతులు చెప్పండి అక్షయులుగా ఏం చేయబడతారు, లేపబడుదురు, మనము మార్పు పొందుదము. ఇక నా వైపు చూడాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇప్పుడు అనేక సైంటిస్టులు అనేక రకాల మతపరమైన అనేక రకాల వాదనలు, అనేక రకాల నాసా సైంటిస్టులు కూడా కనుక్కున్న అనేక రకాల మార్గాలలో, అనేక రకాల ప్రయత్నాలలో, కొన్ని వందల సంవత్సరాల నుండి తెరిచిబడిన అనేక గ్రంథాలలో రాయబడిన తెలుసుకున్న శాస్త్రవేత్తల పరిశోధనలో తేలిన ఒక ఫలితార్థం ఒకటే, నరకం అనేది ఉంది. ఇంతకు ముందు అంతా నరకములు అరుపులు ఉన్నాయి, కానీ ఇప్పుడేం చూసినా నరకానికి మార్గము కనుగొన్నా అన్నది సైంటిఫిక్ గా దాన్ని ఓకే చేసేసారు. ఇప్పుడు ఇంకొకరు చెప్తున్నారు, నరకమే కాదు పరలోకము కూడా ఉంది, పరలోకము కూడా ఉంది, పరలోకములో ఉంది. పైన శబ్దములు వినబడుతున్నాయి, శబ్దములు ధ్వనులు వినబడుతున్నాయి, అక్కడ మ్యూజిక్ వినబడుతుంది, గంభీర శబ్దములు వినబడుతున్నాయి, పరలోకములో వింత వింత శబ్దములు వినబడుతున్నాయి. అవన్నీ మరలా భూమి మీదకు రాబోతున్నాయి. దేవుడు దిగి రాబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన రాబోయే దేవుడి కోసము చెప్పండి. మొదటి రాకడ పాపము నిమిత్తమై, రెండవ రాకడ నీ నిమిత్తమై. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఆయన వచ్చే దేని కొరకు చెప్పండి, ఆయన వచ్చే దేని కొరకు, నీ కొరకు. ఆమేన్ చెప్పాలి. నిన్ను తీసుకొని పోవడానికి, ఆయన రెక్కల మీద మోసుకొని పోవడానికి, నువ్వు చిరకాలము, శాశ్వత కాలము, జీవిత కాలము ఆయనతో ఉండాలని, ఆయనతో నివసించాలని, ఆయన కొరకు బ్రతకాలని, ఆ నిత్య రాజ్యములో ఆ బంగారు పిల్లలు నువ్వు ఆయన భార్యగా, ఆయన వధువుగా, ఆయన కన్యకగా ఆయనతో కలిసి యుగ యుగాలు ఉండాలని దేవుని సంకల్పం, దేవుని చిత్తం. ఇదే పరలోక ప్రణాళిక, ఇదే పరలోక చిత్తం, ఇదే దేవుని చిత్తం, ఇదే దేవుని నిర్ణయం, ఇదే దేవుని అద్భుత ప్రణాళిక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు విడుదల కలుగునగాక, స్వస్థత కలుగునగాక, ప్రవచన కలుగునగాక. చెప్పే బోధలకు ఇక స్వస్తి పలకండి. నా కడుపు నొప్పితే చాలయ్యా, ఒళ్ళు నొప్పి తగ్గితే చాలయ్యా, నా బిడ్డకు ఉద్యోగం వస్తే చాలయ్యా, నా బిడ్డకు పెళ్ళైతే చాలయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, అందుకోసమే చర్చకు వస్తున్నామయ్యా అని అంటే నీకు తెలియదేమో. తెలుసుకో బిడా, అది దేవునికి ఒక్క క్షణం. ఆమె నీ స్థితిని మార్చడం ఆయనకు ఒక్క క్షణం, నీకు అద్భుతం చేయడం ఆయనకు ఒక్క క్షణం, నిన్ను ఆశీర్వదించడం ఒక్క క్షణం. కానీ ఆయన కోరేది అది కాదు, నీవు ఆయనలాగా మారిపోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రేపు ఆయన ఆశతో పరిగెత్తుకుని రాబోతున్నాడు. ఆమె నీ కొరకు, ఆమె మన గుండె మీద చేయబెట్టండి, నా కొరకు నా ప్రభు రాబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆయన వచ్చే లోపల నువ్వు మురికి బట్టలు వేసుకొని గాలి తిరుగుడు తిరిగి ఆ సినిమా చూసి వాడిని ప్రేమించి ఈడిని ప్రేమించి మందిరాన్ని మానేసి ప్రార్థనా జీవితాన్ని వదిలేసి పాపిష్టి దానిగా ఉన్నావు అనుకో, మరలా నన్ను సిలువేయండిరా, మళ్ళా రక్తము కార్చండిరా అని అంటాడా దేవుడు? ఆమె ఏం లేదు, నిన్ను చూస్తాడు, తలదించుకుంటాడు, నోట్లో ఉమ్ము తెస్తాడు, అని ఊసేసి వెళ్ళిపోతాడు. ప్రభు ప్రభు నేను మరియమ్మను ప్రభు, నేను మరియమ్మను ప్రభు, ప్రభు నేను మార్తాను ప్రభు, ప్రభు ప్రభు నేను సలోముని ప్రభు, ప్రభు నేను యోసేపును ప్రభు, ప్రభు నేను యాకోబును ప్రభు. నువ్వెవరో నాకు తెలియదు.
నువ్వెవరో నాకు తెలియదు. ప్రభు నేనెవరో తెలియదు ప్రభా, మందిరం కట్టించింది నేనే, నీకు తెలియదా? ఫ్యాన్ ఇచ్చింది నేనే, అయ్యగారు కానుకలు ఇచ్చేది ఎవరు అనుకుంటున్నా? నేనే. అదేందబ్బా నేను తెలియదు అంటున్నా? అయ్యి తప్పుకో, ఇది ఎందుకు ముందరుంది, నా ముందరుంది, ఇది పనికి మారింది, నాకంటే ముందు వస్తుంది, చర్చిలోకి వస్తుంది, చర్చి ఎంత ఓడుస్తుంది, ఏదో ఏడుస్తూ ఉంటుంది, నువ్వు ముందుకు వచ్చాయి ముందరకు పో, నేను కదా ముందుండాలి అంటది. ప్రభు అంటాడు, ఈమెను తీసి బయట కాళ్ళు చేతులు కట్టి అగ్నిగుండంలో పడి. హల్లెలూయా. ప్రభు ఎంతో ఆశతో దిగుతున్నాడు. ఆమె ఈ మాటలు ప్రభు వింటున్నాడు, ఈ మాటలు పరలోకం వింటుంది. ఆయన ఆశతో దిగబోతున్నాడు. బోర శబ్దం వినబడుతుంది, కడబోర శబ్దం వినబడుతుంది. నువ్వు లేపబడాలి, నువ్వు అద్భుతంగా లేపబడాలి, మహిమతో లేపబడాలి, మహిమకరంగా లేపబడాలి. నీకు వాహనములుగా ఆకాశ మేఘాలు దిగి వస్తాయి, ఆకాశ వాయువులు దిగి వస్తాయి. మేఘములపైన కొనుక్కోబడతావు, మహిమలో కొనుక్కోబడతావు. ప్రభు రాబోతున్నాడు. ఆర్ యు రెడీ? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు సిద్ధపడాలి అంటే ఆమేన్ చెప్పండి. థ్యాంక్ యూ. మా లీడర్, మా సిద్ధపరచు పాస్టర్స్ కాన్ఫరెన్స్లో దేవుడు నాకు ఇచ్చిన ఒక అద్భుతమైన మంచి దైవజనుడు. హల్లెలూయా. ఈ మీటింగ్ పెడడానికి దేవుడు ఒక పక్క కారకుడైతే జాన్ వెస్లీ గారు, ఆమె